వైఎస్ఆర్సీపీ గెలుపై లక్ష్యంగా తీసుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మెట్టు గోవిందరెడ్డి. వైఎస్ఆర్సీపీ గెలుపై లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేల ద్వారా ఏ అభ్యర్థికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉందో అని తెలుసుకుని ఈ ఎలక్షన్లో పార్టీ ముఖ్యం కానీ ఆ వ్యక్తి ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఏపీ ఐఐసీ చైర్మన్గా రెండవసారి కొనసాగుతున్న నాకు రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంలో అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, పెనుగొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి శ్రీ శంకర్ నారాయణ, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిల్ప, రాళ్ల తిమ్మారెడ్డి, హెచ్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. నియమించినారు కాబట్టి నియమించారు. అదేవిధంగా రెండోసారి కంటిన్యూగా అంతా సెకండ్ టైం దాన్ని చేసినారు. అదే విధంగా ఈసారి కూడా ఎమ్మెల్యేగా అంటే సమన్వయబద్ధంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు అంటే ఎలక్షన్ అంతా మామూలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చినట్టుగా చేంజెస్ జరిగి కావాలి. ఆర్డినరీ పార్టీ ముఖ్యం కానీ వ్యక్తి ముఖ్యం కాదు కాబట్టి వ్యక్తులు వస్తూ ఉంటారు. పార్టీ మాత్రం పర్మనెంట్గా జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా మార్పులు చేతులు జరుగుతుంది. సర్వసాధారణం మున్సిపల్ అంటే ఇప్పుడు పార్టీ అంటే నీ ఎమ్మెల్యే సీట్ రావడానికి ముఖ్యమంత్రి ఎంత అభిమానం ఉందో అదేవిధంగా ఈ రాయదుర్గ ప్రజలు కూడా అంతే, వాళ్ళకి ఆశీర్వాదాలు అంతే ఉన్నాయి. ఎందుకంటే అన్నీ కూడా ఎలక్షన్ జరగాలంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ జరిగితే సర్వేలు చాలా ఇంపార్టెంట్. అన్ని సర్వేలు కూడా ఇంకా అత్యధికంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఆశీర్వాదంతో మనకి ఎమ్మెల్యే సీట్ రావడం వాళ్ళకి సదా అడుగుతుంటారు. రాయదుర్గం ప్రజలకి నాయకుల సాయశక్తుల శ్రమించి అన్ని రకాలుగా రాయదుర్గం ప్రయత్నిస్తాను. ఆ కార్యకర్తలు కూడా ఏదో చెప్పిన మొత్తం అందరూ ఈరోజు చూస్తాం మీకు అర్థమవుతుంది. ఎక్కువ జడ్పీటీసీ అన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ అందరూ ఏ ఒక్కరు కూడా పోకుండా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా